ఇక ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ అలాగే అన్నారం బ్యారేజీలను అయితే మంత్రులు సందర్శించనున్నారు. ఇందుకోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులను అలాగే జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటించనున్నారు. గంటల 30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈఎన్సీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. మేడిగడ్డ బ్యారేజీ ఫైర్ ఫౌండేషన్ కుంగిపోవడం అలాగే అన్నారం, సుందిల్ల బ్యారేజీ నష్టం పైన కూడా సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి క్యాంప్ ఆఫీస్కు వెళ్లిపోతారు. భోజనం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అన్నారం బ్యారేజ్కి చేరుకొని పరిశీలిస్తారు. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మమతా ఏందో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం భారీ కుంభకోణం చేసింది, అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల రూపాయలు దోచుకొని దాచిపెట్టుకుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో ప్రకటించడం జరిగింది. అదే నేపథ్యంలో మన సార్వత్రిక జరిగిన ఎన్నికల్లో కూడా అనేక బహిరంగ సీఎం స్థాయిలో కావచ్చు, రాహుల్ గాంధీ స్థాయిలో కూడా అనేక సార్లు ప్రజలకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వెంటనే ఆ శాఖ మంత్రి చూడండి చేస్తుందో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరంపై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి కాళేశ్వరం దాంట్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, సిఎన్సీలు కావచ్చు, ఈఎన్సీలు కావచ్చు, దానికి సంబంధించి ప్రజాప్రతినిధులందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని కాళేశ్వరాన్ని విజిట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన పరిస్థితి మనకు తెలిసిందే. దానిలో భాగంగా ఈ రోజు కాళేశ్వరంలో ఉన్నటువంటి ఈ రోజు మొత్తం అంటే 4 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడ ఉండే అవకాశం ఉంది. అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా మేడిగడ్డ చేరుకుంటారు. మేడిగడ్డలో ఉన్నటువంటి అక్కడ 10:30 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి హెలికాప్టర్ ద్వారా 11:30 మేడిగడ్డ చేరుకుంటారు. అక్కడ నుండి 11:30 నుంచి 1 గంట వరకు ఈఎన్సీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ ప్రెజెంటేషన్ చేసే అవకాశం ఉంది. అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా కట్టింది, దానికి ఉన్నటువంటి కింద ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఏ పరిస్థితుల్లో కట్టాల్సి వచ్చింది, ఎట్లా లిఫ్టింగ్ అవుతుందని చెప్పి ఒక ఇరిగేషన్ అధికారులు అయితే పవర్ ప్రెజెంట్ చేసే అవకాశం ఉంది. దాని తర్వాత మేడిగడ్డ బ్యారేజీ ఫైర్ ఫౌండేషన్ కుంగిపోవడంతో అన్నారం, సుందిల్ల బ్యారేజీ నష్టంపై సమీక్ష చేస్తారు. అంటే కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ కావచ్చు, అన్నారం బ్యారేజీ అవి కూడా ఒక 4 పిల్లలు కుంగిపోవడం జరిగింది. దానికి కింద శాండ్ ఏముంది, లేకపోతే బొక్కుందా, ఇసుక ఉందా, తదితర అన్ని అంశాలు కూడా ఇరిగేషన్ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు, పూర్తి స్థాయిలో మంత్రులు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దానిపై అంటే మొత్తం ఎన్ని కోట్ల నష్టం జరిగింది, ఈ ప్రాజెక్టు తోటి ఎంత నష్టం జరిగిందో ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. క్యాంపు కార్యాలయానికి తిరిగి ప్రయాణం చేస్తారు. అక్కడ నుంచి అయిన తర్వాత 2 గంటలకు మళ్ళీ 2 గంటల నుంచి 3 గంటల వరకు మీడియా తోటి మాట్లాడతారు. కలిసి భోజనం చేసి తదనంతరం మళ్ళీ 3 గంటల నుంచి 3:20 గంటల వరకు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ చేరుకుంటారు. అక్కడ పరిశీలిస్తారు. పూర్తిసారి అధికారుల బృందం కావచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, ఇక్కడ వచ్చిన 4 మంత్రులతో మొత్తం పూర్తిగా కులంకుశంగా పరిశీలించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా 3:20 నుండి 4:20 గంటల వరకు అన్నారం బ్యారేజ్ పరిశీలిస్తారు. 4:30 గంటలకు అన్నారం బ్యారేజ్ నుండి బయలుదేరి 5:30 గంటలకు తిరిగి బేగంపేట విమానాశ్రయం హైదరాబాద్ చేరుకుంటారు. కొంత ఏదుందో తెలంగాణ వ్యాప్తంగా నుండి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదని చెప్పేసి అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద కుంభకోణం జరిగింది, 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఇవాళ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పూర్తిస్థాయి కాళేశ్వరంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక సార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇలా పూర్తిస్థాయిలో కాళేశ్వరంలో ఏం జరిగింది, కాళేశ్వరంలో ఎన్ని కోట్ల రూపాయలు మిగిలినాయి, దానికి కుంగిపోవడానికి కారణాలు ఏంటి, ఇలా అన్నారం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి కుంగిపోతుంది, అసలు ఏమిటి పనికి రాకుండా పోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి ఎల్ఎన్టీ కంపెనీ కావచ్చు, మెగా కంపెనీ కావచ్చు, బిల్చక నుంచి గతంలో చేస్తాం మేమే రిపేర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు మేము చేయలేమి, ప్రభుత్వం చూసుకోవాలని చెప్పి చేతులు ఇచ్చేయడం నేపథ్యంలోనే వాళ్ళ మంత్రుల బృందం అయితే పూర్తిస్థాయిలో పర్యటించే అవకాశం ఉంటుంది. మమతా. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.